హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళటి మన వ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా చూసేయండి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ చూడండి, ఈ మ్యాట్ని నేనైతే బ్లౌజ్ పీసులతో రెడీ చేశానండి. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. మీరు కూడా మీ ఇంట్లో మిషన్ లేకపోయినా కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ అందమైన మ్యాట్ని రెడీ చేయడం కోసం నేను ఇక్కడ 4-5 కలర్ల వరకు బ్లౌజ్ పీస్లను అయితే తీసుకున్నానండి. నేను ఎన్ని తీసుకున్నాను అనేది కరెక్ట్గా లెక్కేసుకోలేదు. కాకపోతే ఇవన్నిటిని తీసుకొని నేను ముందుగా అయితే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే ఎక్కువలు తక్కువలు ఉండకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ని తీసుకొని చక్కగా ఇలా మార్క్ చేసుకోండి. రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను మొత్తం అన్నింటినీ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా రౌండ్గా మనకు షేప్ అవుట్ కాకుండా నీట్గా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా అయితే మనకు పీసెస్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా నేను ఒక 4 రకాల వరకు తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, చూపిస్తాను. వీటన్నింటినీ కూడా ముందుగానే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మిషన్ దారాన్ని యూస్ చేస్తున్నానండి. ఒక సూదికి మిషన్ దారం ఎక్కించుకొని ఇలా కొన నుంచి పోగు పెట్టేసుకోండి. చుట్టూరా రౌండ్గా ఇలా సూదికి ఎక్కించుకుంటూ పోగు పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఈ పోగు పెట్టడం చిన్నపిల్లలైనా కూడా పెట్టగలుగుతారండి. చిన్నపిల్లలు కూడా ఈ వీటిని ఈజీగా రెడీ చేయొచ్చు అనమాట. ఇలా నీట్గా చుట్టూరా కూడా మనము చక్కగా పోగు పెట్టేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు వచ్చేంత వరకు నీట్గా పోగు పెట్టిన తర్వాత 2 సైడ్ల నుంచి దారాన్ని గట్టిగా లాగేసుకొని ఇలా ముడి వేసుకోండి, సరిపోతుందన్నమాట. మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. మనం పోగు పెట్టేటప్పుడు కుచ్చులా వస్తుంది కదా, వాటిని కొంచెం ఇలా లాగినట్టు అంటే మనకు కరెక్ట్ పువ్వు షేప్ అయితే వస్తుందన్నమాట. ఇంతే అండి ఈ పువ్వును రెడీ చేయడం. మీకోసం ఇంకొకటి కూడా నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా పువ్వులను అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక షర్ట్ని తీసుకున్నానండి. ఇది పాడైపోయింది, పాత షర్ట్ని తీసుకున్నాను. దీనికి మనము ఏ సైజులో మ్యాట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజ్ కొలతలో మనం కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను. ఇలా చుట్టూరా మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనము చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని ఆ క్లాత్కి జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే అండి. చాలా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చు. మధ్యలో మార్క్ కోసమని నేను ఫోల్డింగ్ చేసి 3 ఫోల్డింగ్స్ చేస్తే మనకు మధ్యలో సెంటర్ వస్తుంది కదా, ఆ సెంటర్లో మార్క్ చేసుకొని ఇలా మనము చిన్న టాకాలు వేసుకోవడమే అండి. ఇది ఎవరైనా కుట్టగలుగుతారు, చిన్న పిల్లలు సైతం ఈజీగా చేసే మ్యాట్ అనమాట. చూడండి, ఇలా 2 టాకాలు వేసుకుంటే సరిపోతుందండి, మనకు ఊడిపోదు. నేను దారాన్ని 4 పొరలుగా ఎక్కించుకున్నాను. మీరు కూడా అలాగే ఎక్కించుకోండి. లేదు వేరే దొడ్డు దారంతో కుట్టుకోవాలి అనుకుంటే 2 పొరలుగా ఎక్కించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చివరికి మాత్రం అయిపోయిన తర్వాత ముడిని గట్టిగా వేసుకోవాలండి. మనకు దారం ఎక్కడైతే అయిపోతుందో అక్కడ గట్టిగా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే మనము మిగిలిన ఫ్లవర్స్ని అన్నిటినీ కూడా కుట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ నేను అన్ని ఏ కలర్ పువ్వులని ఎట్లా పెట్టుకుంటున్నాను అనేది చూపిస్తాను. ఇలా నీట్గా అన్నింటినీ కూడా ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కుట్టేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్ని ఇలా పెట్టుకొని మొత్తం కూడా ఈ వరుస మొత్తం గ్రీన్తో కుట్టేసుకోవాలన్నమాట. మీకు వీడియో లెంత్ ఎక్కువగా కాకూడదని నేను డైరెక్ట్ కుట్టిన తర్వాత చూపిస్తున్నానండి. ఈజీగా కుట్టుకోవడమే, ఇలా టాకాలు వేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేను మరీ అన్నీ కుట్టేటప్పుడు చూపించట్లేదన్నమాట. ఇంతే అండి, ఇలా టాకాలు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా కుట్టేసుకుందాం.
కదండి, ఇలా అందమైన మ్యాట్ని ఇంట్లోనే మీరే మీ చేతులతో రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చక్కగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.